వెల్కమ్ టు ఐనా టీవీ. ఈ ప్రపంచంలో దెయ్యాలు ఉన్నాయా అన్న ప్రశ్నకి కొందరు ఉన్నాయని మరికొందరు లేవని సమాధానం చెబుతారు. కానీ చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాల్లో దెయ్యాలు ఉన్నాయని కొన్ని సంఘటనల ద్వారా నిరూపించడానికి చాలామంది ప్రయత్నం చేశారు. అసలు దెయ్యాలు అంటే ఏమిటి? మనిషి చనిపోయిన తరువాత మనిషిలో నుండి బయటికి వచ్చిన ఆత్మ గాలిలో తిరుగుతూ దెయ్యంలా మారుతుందని అంటారు. మనిషి కంటికి కనిపించకుండా తన ఉనికిని చాటుకోవడానికి చుట్టూ ఉన్న పరిసరాలలో భయభ్రాంతులని కలగచేయడం దెయ్యం చేస్తుంది. సరిగ్గా అలాంటి సంఘటననే బ్రిటన్లోని నార్త్ యార్క్షైర్లో గల బోల్టన్ అబ్బే శ్మశాన వాటికలో జరిగింది. ఈ శ్మశాన వాటిక చాలా పురాతనమైనది. 1200 శతాబ్దంలో దీన్ని నిర్మించారని చెబుతారు. ఈ శ్మశానంలో ఎన్నో శవాలు పూడ్చివేయబడ్డాయి. ఎన్నో ఆత్మలు ఈ శ్మశానంలో నుండి గాలిలో కలిసిపోయాయి. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ శ్మశానం ఆ తరువాత కొన్ని శతాబ్దాల వరకు వినియోగించకుండా ఉండిపోయింది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఈ శ్మశానంలో దెయ్యాలు తిరుగుతున్నాయని, వాటి ఉనికిని తాము గుర్తించామని కొందరు చెబుతున్నారు. పురాతనమైన ఈ బోల్టన్ అబ్బే శ్మశాన వాటికలో అసలు నిజంగానే ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా అన్న విషయాన్ని పరిశోధించడానికి కొందరు ఔత్సాహికులు ఈ శ్మశానంలో అడుగుపెట్టారు. వారు ఇందులో సంచరిస్తున్నప్పుడు చాలా విచిత్రమైన అనుభవాలు ఎదుర్కొన్నట్లు ఆ తరువాత చెప్పారు. తాము శ్మశానంలో నడుస్తూ ఉంటే ఎవరో తమని తీక్షణంగా చూస్తున్నట్టు, తమని వెంబడిస్తున్నట్టు అనుభవం కలిగిందని చెప్పారు. అంతేకాదు, తమని దాటుకుంటూ కొందరు తమ ప్రక్క నుండే ముందుకు వెళ్ళినట్టు కూడా అనుభూతి చెందినట్టు వారు చెప్పారు. అందులో వారు ఉన్న సమయంలో అకస్మాత్తుగా అక్కడి వాతావరణంలో మార్పులు వచ్చాయి. సుడిగాలి వారి చుట్టూ మూగింది. ధూళి, చెత్త చెదారం అంతా ఆ ప్రదేశం మొత్తం నిండిపోయింది. కొన్ని వందల మంది తమ చుట్టూ మూగినట్టు అనిపించడంతో వారి ఒళ్ళు జలధరించిపోయింది. దీనికి తోడుగా ఎక్కడి నుండో నక్కలు ఊలలు వేస్తున్న శబ్దం వినిపించడంతో ఇక వారు ఆ ప్రదేశంలో ఉండలేక భయంతో బయటికి పరుగులు తీశారు. అక్కడ గడిపినప్పుడు వారు తీసిన ఫోటోలలో ఒక ఫోటోలో స్పష్టంగా ఓ వ్యక్తి తమని గమనిస్తున్నట్టుగా ఉండడం చూసి బోల్టన్ అబ్బే శ్మశాన వాటికలో దెయ్యాలు సంచరిస్తున్నాయని నిర్ధారించారు వాళ్ళు. ప్రస్తుతం దెయ్యాలపై రీసెర్చ్లు చేసేవారు బ్రిటన్లో ఉన్న ఈ బోల్టన్ అబ్బే శ్మశాన వాటికను సందర్శించాలని ఉత్సాహపడుతున్నట్టు తెలుస్తోంది. ఈ సంఘటనతో దెయ్యాలు ఉన్నాయన్నది నిజమే అని అనిపిస్తుంది కదూ. ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.